ఒకసారి నాకు ఆయన ఇంటి దగ్గర డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ వేస్తే నైట్ ఉన్న లైట్లు వేసి పొద్దున్నే ఆయన 2 గంటలకు 3 గంటలకు అట్లా వేసేవారు. లేచేసరికి మేము కూడా ఆయనకంటే 1 గంట ముందు ఎవరు కదా మనం, కాబట్టి 7 గంటలకు 8 గంటలకు పడుకొని తొందరగా లేచి అదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది మార్నింగ్ 7 o'clock అట్లా 6 o'clock రేపు ప్రెస్ మీట్ అని చెప్పండి అని వెళ్ళి పడుకునేవాడు. మేము అందరికి ఫోన్లు చేసి ఇట్లా ప్రెస్ మీట్ అని అంత ప్రెస్ వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే లేచి నేను చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ అనేసరికి లేచి వస్తుండ్రు, లోపల నుంచి బయటకు రావాలి. వస్తూ సందులో చూశాడు, ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పండి అన్నాడు. ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినారు మార్నింగ్. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అంటూ వణుకు వస్తుంది నాకు. సార్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారండి అన్నగారు. ఎందుకే మరి చెప్పడం ప్రెస్ మీట్ అని అదే అని బాగా చెప్తుందో నన్ను ఏదో 2-3 మాట్లాడినారు. సరే ఎట్టో వెళ్ళిపోయిండ్రు. రాత్రి డ్యూటీలో ఉంది ఎవరో వారిని పిలవండి అన్నాడు. వారిని నేను వెళ్ళా. అన్నగారు నువ్వేనా రాత్రి డ్యూటీలో ఉందన్నాడు. అవును. ఆ లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నాడు. నైట్ 3 గంటలకు లేచినప్పుడు లైట్ వేస్తాం కదా సార్, ఆ లైట్ వెలుగుతుంది. యూనిట్కి ఎంతో తెలుసా, దీనికి ఎంతో తెలుసా. ఈ రకంగా నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు లైట్ వేసిన అంటే 7 o'clock వరకు లైట్ వేసిన అంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది, ఎంత కాలిపోద్ది, ఏమైద్ది, బుద్ధి లేదు అని బాగా తిట్టి ఒక దెబ్బేసి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి చాలా ఫీల్ అయినా. ఎందుకే ఆయన మూడ్ ఆఫ్ చేసిన అని అందరు పిఎస్ అందరూ నన్ను తిట్టాడు. అర్ధగంట తర్వాత పెద్ద ఆయన పిలుస్తున్నాను. ఇక నన్ను ఇవాళ ఉతుకులే ఉంది నాకు అనుకున్నాను. పెద్ద ఆయన పిలుస్తున్న ఇంట్లో ఎవరికి వెళ్ళిన ఆయన దోశ తింటూ ఇంకొకసారి అలా తప్పు చేయకూడదు. అలాగే అన్నగారు అన్న ఆ సగం దోశ తీసి నాకు పెట్టిండు. ఆ దోశ తిని చాలా అన్నగారు ఇంకా తింటారా అన్నాడు. వద్దు అన్నగారు అసలు దెబ్బలు కొడతారేమో అనుకుంటే దోశ పెట్టి పంపించిండు ఆయన. అట్లా ఆయన దగ్గర ఉన్న అనుబంధం అది. ఆయన నన్ను బొమ్మగారు అని పిలిచేవాడు. బొమ్మ టాకింగ్ డాల్ ఉండేది కాబట్టి బొమ్మగారు అని పిలిచేవాడు. ఈయనతో చంద్రబాబు గారితో అంటే ఇక వెరీ ఫ్రెండ్లీ అండి, వెరీ ఫ్రెండ్లీ. మాది డైరెక్ట్ ఉంటుంది నాది అటాక్. ఇంట్లోకే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతా. మిస్సెస్ తోటి కానీ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ నాకు చాలా విపరీతమైన అనుబంధం. అంటే మీరు అక్కడ లైబ్రరీలో చేయడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా లేకపోతే అంతేనండి, దాంతో అనుబంధం. కేసీఆర్ గారు అప్పుడు రవాణా శాఖ మంత్రి చేసేవారు. వారు ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే కేసీఆర్ గారు అప్పుడే రవాణా శాఖ మంత్రి కానీ స్కూటర్ మీద వచ్చేవాడు. పక్కన పోలీసులు స్కూటర్ మీద వచ్చేవాడు. ఆయన కావాలని ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని చూడడానికి స్కూటర్ మీద వచ్చేవాడు అసెంబ్లీకి. అంత కారు ఉన్నా కూడా స్కూటర్ మీద వచ్చేవాడు. స్కూటర్ మీద వచ్చి చూసేవాడు అసలు ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని, పరిస్థితులు ఎట్లున్నాయి ఏం సంగతి అని. అప్పుడు బ్రహ్మాండం ఆయన. ఆ వారితో కూడా బాగా విపరీతమైన అనుబంధం ఉంది నాకు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుందని టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారా ఇప్పుడు మీరు? జంప్ అవ్వలేదు, నేను దేంట్లోకి జంప్ అవ్వలేదు, దేంట్లో జాయిన్ కాలేదు. ఇంతవరకు నాకు తెలుగుదేశం సభ్యత్వం కూడా లేదు నాకు. బట్ అయినా టీఆర్ఎస్కి సపోర్ట్ ఎక్కువ మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు కదా? టీఆర్ఎస్లో తిరగట్లేదండి, ఏ దాంట్లో తిరగను. నన్ను ఎవరు పిలుస్తూ వాడి దగ్గరికి వెళ్ళి కనబడి వాడితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వస్తా. ఓకే. బట్ మీకు ఇప్పుడు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అండి ఇక్కడ మీర్పేట్ కాపురా మొత్తానికి నేను. ఓకే. సత్సంబంధాలు ఉన్నాయి మాత్రం టీఆర్ఎస్ లీడర్స్ తోటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. టీఆర్ఎస్ లీడర్స్ తోటి ఉన్నాయి, తెలుగుదేశం లీడర్స్ తోటి ఉన్నాయి, దానం నాగేంద్ర తోటి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉంది, అందరితో ఉన్నాయండి. నారాయణ గారు మంత్రి గారు, నారాయణ గారు సిపిఎం నారాయణ గారితో ఉన్నాయి, అందరితో ఉన్నాయి. నేను ఒక డప్పు కొట్టేటోని సార్. మీ ప్రోగ్రామ్ అంటే మీకు వచ్చి డప్పు కొడతా, పలానా వాళ్ళ ప్రోగ్రామ్ ఉందంటే పలానా వాళ్ళకి వెళ్ళి డప్పు కొడతా, అంతవరకే. డబ్బులు ఇస్తే ఎక్కడైనా చేస్తారు అంతే, 100% అంతే పక్కా. ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తా, ఏ ప్రోగ్రామ్ ఏం చేస్తా, ఏ పార్టీకైనా చేస్తా, ఎవరికైనా చేస్తా. పార్టీ అని కాదు, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా ఎలాంటి డబ్బులు ఇస్తే దేనికైనా సపోర్ట్ చేస్తా. బూతులు ఏందైతే చేస్తా. నేను డిస్కోథెక్లకు వెళ్ళను, పబ్లకు వెళ్ళను, క్లబ్లకు వెళ్ళను, నాకు అలవాటు లేవు.